Hello everyone, welcome to Mana College and today's topic is 4 variable K-map simplification. Previous class లో కూడా మనం సేమ్ ఎగ్జాంపుల్ సార్ట్ అవుట్ చేసాం, అంటే 4 వేరియబుల్ దే సింప్లిఫై చేసాం. నేను ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఓకేనా. సో ద అవుట్పుట్ ఫంక్షన్ ఈజ్ లైక్ దిస్. ఇలా అవుట్పుట్ ఫంక్షన్ ఇచ్చాడు, దాని K-map నుంచి సింప్లిఫై చేయమంటున్నాడు, రైట్. సో ఏ బార్ ఏ బి బార్ సిడి, ఏబిసిడి, ఏబి సి బార్ డి, ఏ బార్ బి సి బార్ డి, ఏ బార్ బి సిడి, ఓకేనా. ఇలా ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. సో ఫస్ట్ ఏం చేయాలి? సో ఇట్ ఇస్ a 4 వేరియబుల్ కాబట్టి we required 16 number of boxes. So 2 variables one side rastam, remaining 2 variables one more side. A bar b, a bar a b, a bar b bar, a bar b, a b, a b bar. Same ilage horizontal ga rastam, c bar d bar, c bar d, c d, c d bar, right. Expression raseskunta. ఇప్పుడు వన్స్ ఎంటర్ చేసుకోవాలి. SOP వన్స్ అనేది ఎంటర్ చేస్తాం. ఎలా ఎంటర్ చేయాలి వన్స్? సో ఫస్ట్ యూ కెన్ టేక్ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ a b bar c d, a b bar, a b bar, where is a b bar? సో ఇక్కడ హారిజాంటల్గా ఏబి బార్ ఉంది, సిడి ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. వెరీ సిడి మా సిడి, రైట్. ఈ రెండు కలిపి ఎక్కడ అటాచ్ అయిపోతాయి? ఇక్కడ 1 పెట్టేసాయి. నెక్స్ట్ ఏబిసిడి, ఏబి ఇక్కడ ఉంది, సిడి ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఈ రెండు కలిపి ఎక్కడ టచ్ అవుతాయి కాబట్టి 1. నెక్స్ట్ ఏబి సి బార్ డి, ఏబి సి బార్ డి, ఏబి ఇలా తీసుకోండి, సి బార్ డి దిస్ వాల్యూ. నెక్స్ట్ ఏ బార్ బి సి బార్ డి, ఏ బార్ బి సి బార్ డి, a bar b c bar d, a bar b c bar d. Next a bar b c d, a bar b c d, a bar b c d. So this value is 1, a bar b c d, right. So once enter చేసేసాం. వన్స్ ఎంటర్ చేసిన తర్వాత ఏం చేయాలి? గ్రూపింగ్ ద సెల్స్ని గ్రూప్ చేయాలి. ఈ 3 ones 1 గ్రూపా, ఈ 2 ones 1 గ్రూపా? కాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 8 ones into 1 group, తర్వాత 4 ones into 1 group. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, గో ఫర్ 2 ones. అది కూడా పాసిబుల్ కాకపోతే సింగిల్ వన్స్. ఈ 4 onesని 1 గ్రూప్లో తీసుకోండి. ఈస్ 4 ones into 1 group, రైట్. ఈ 4 onesని 1 గ్రూప్లో తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఈ 4 onesకి ఎక్స్ప్రెషన్ రాస్తాయి. ఇక్కడ ఎక్స్ప్రెషన్ తీసేసుకోండి. ఏమొస్తుంది ఎక్స్ప్రెషన్ చెప్పండి? వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్? సో ఫస్ట్ 4 onesకి కంపారిజన్ చూసుకోండి. గ్రూప్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు. So what is the common term? B is the common term. Write down B as it is here. ఇలా హారిజాంటల్గా కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే ఏ బార్ టు ఏ చేంజ్ అవుతుంది, ఆ టర్మ్ తీసుకోండి. కామన్ టర్మ్ మాత్రమే ఇక్కడ రాస్తాం. ఇక్కడ తీసుకోండి. వాట్ ఈస్ ద కామన్ టర్మ్? D is the common term. D is the కామన్ టర్మ్. C బార్ టు C చేంజ్ అవుతుంది కాబట్టి ఆ టర్మ్ తీసుకోండి. నెక్స్ట్ సింగిల్ వన్ మిగిలిపోయింది కదా, దాన్ని ఏం చేద్దాం? దాన్ని ఏం చేస్తారు? సో ఈ సింగిల్ వన్ 1 గ్రూప్ చేయొచ్చా? చేయొచ్చు. బట్ 2 ones పాసిబుల్ అవ్వకపోతే సింగిల్ వన్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఓవర్లాపింగ్లో దీస్ 2 ones into 1 గ్రూప్లా తీసుకోవచ్చు. 2 ones into 1 గ్రూప్లా తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఏం చేయండి అంటే దీనికి సపరేట్ ఎక్స్ప్రెషన్. సో వాట్ ఈస్ ద సపరేట్ ఎక్స్ప్రెషన్ ఫర్ దిస్ వన్? 2 onesకి సపరేట్ ఎక్స్ప్రెషన్ ఏమొస్తుంది? ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గ్రూప్ స్టార్ట్ అయింది కదా, దీంట్లో కామన్ టర్మ్ ఏముంది? ఏ ఇస్ ద కామన్ టర్మ్. బి టు బి బార్ అనేది చేంజ్ అవుతాం. సో అలాంటప్పుడు ఆ వాల్యూని తీసేయండి. వర్టికల్గా తీసుకుంటే సిడి, ఓకేనా, రైట్. ద రిజల్టెంట్ అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ కామా బి కామా సి కామా డి ఈక్వల్ టు వాట్ ఈస్ ద అవుట్పుట్ ఎక్స్ప్రెషన్? ఏమొస్తుంది చెప్పండి? ఎంటైర్ ఈక్వేషన్ కలిపి రాసుకోవడం. BD plus ACD. That's it. And in the పెద్ద ఈక్వేషన్ని ఇంత సింపుల్గా సింప్లిఫై చేస్తాం with the help of K-map. Understood? Thank you.